హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి మే 6వ తేదీ 2025. ఈరోజు ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 56 జరిగింది గుజరాత్ టైటాన్స్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్య. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ అండ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ అండ్ ప్లే ఆఫ్కి ఏ టీంకి ఛాన్స్ ఉందో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అందుకంటే ముందు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈ సీజన్లో ప్లే ఆఫ్ కోసము టాప్ 7 టీమ్స్ చాలా గట్టిగా పోరాడుతున్నాయి. ఈ మ్యాచెస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోయే ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ మ్యాచెస్ అన్నీ మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్స్టార్ లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఇక ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీలోకి వెళ్ళిపోదాం. టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 56. ఇది గుజరాత్ టైటాన్స్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్స్లో 155 రన్స్ మాత్రమే చేసింది, 8 వికెట్స్ కోల్పోయి. ముంబై బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి జాక్స్ 35 బాల్స్లో 53, సూర్యకుమార్ యాదవ్ 24 బాల్స్లో 35 రన్స్, బాష్ 22 బాల్స్లో 27, దీపక్ చహర్ 8 బాల్స్లో 8 రన్స్. అలాగే గుజరాత్ టైటాన్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కిషోర్ 4 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. కొటియా 2 ఓవర్స్లో 10 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అర్షద్ 3 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. రషీద్ 6 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ యొక్క టార్గెట్ వచ్చి 156 రన్స్, కానీ వర్షం పడటం వల్ల 147 రన్స్కి టార్గెట్ని తగ్గించారు. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి సుమన్ గిల్ జస్ట్ 66 బాల్స్లో 43, బట్లర్ 27 బాల్స్లో 30 రన్స్, రూదర్ఫోర్డ్ 15 బాల్స్లో 28, కొటియా 6 బాల్స్లో 12 రన్స్. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బుమ్రా 4 ఓవర్స్లో 19 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. బోల్ట్ 4 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. అశ్విని 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. దీపక్ చహర్ 3 ఓవర్స్లో 32 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ నెంబర్ 56 యొక్క రిజల్ట్ ఏంటంటే ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ తేడాతో గెలిచారు. ఈ మ్యాచ్ నెంబర్ 56 అయిపోగానే ఐపీఎల్ పాయింట్ టేబుల్ని అప్డేట్ చేశారు కదా. ఆ ఐపీఎల్ పాయింట్ టేబుల్ చూద్దాం ఒకసారి. ఏ టీంకి ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉందో చూద్దాము. ఫస్ట్ లాస్ట్లో బాటమ్ 3 టీమ్స్ మాత్రం ఎలిమినేట్ అయిపోయినాయి ఆల్రెడీ ఈ సీజన్ నుంచి. ఏ టీమ్స్ అంటే ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఎలిమినేట్. ఈ 3 టీమ్స్ ప్లే ఆఫ్కి ఛాన్స్ లేదు, ఎలిమినేట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇంకా టాప్ 7 టీమ్స్ మాత్రం ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంది. ఏ టీంకి ఎంత ఛాన్స్ ఉందో ఒకసారి చూద్దాము. ఇప్పుడు పాయింట్ టేబుల్లో టాప్లో గుజరాత్ టైటాన్స్ ఉంది. ఈరోజు మ్యాచ్లో గెలిచారు. వర్షం వల్ల డిఎల్ఎస్ మెథడ్తో గెలిచాడు గుజరాత్ టైటాన్స్. ఇప్పటిదాకా ఈ సీజన్లో 11 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ గెలిచి 3 మ్యాచెస్ ఓడిపోయి 16 పాయింట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయినట్టే. నెక్స్ట్ నెంబర్ 2 ఆర్సీబీ కూడా 11 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ గెలిచి 3 మ్యాచెస్ ఓడిపోయారు, 16 పాయింట్స్ ఉన్నాయి. ఆర్సీబీ కూడా ఆల్మోస్ట్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయినట్టే. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది. ఇప్పుడు దాకా 11 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ గెలిచి 3 మ్యాచెస్ మాత్రం ఓడిపోయి 15 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా పంజాబ్కి ఇంకొక పాయింట్ కావాలి. ఇంకా 3 మ్యాచ్లు పెండింగ్ ఉంది. 3 మ్యాచ్లు 1 మ్యాచ్ గెలిచిన ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ 4th ప్లేస్లో ఉంది ప్రజెంటు. ఈరోజు జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది. యాక్చువల్గా వర్షం పడపోతే మాత్రం ముంబైయే గెలిచేది. ముంబై ఇప్పటిదాకా ఈ సీజన్లో 12 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ గెలిచి 5 మ్యాచెస్ ఓడిపోయింది. మొత్తం 14 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా 2 పాయింట్స్ కావాలి. ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సింది ముంబై. 2 మ్యాచ్లు 1 మ్యాచ్ గెలిచిన ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 5th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటిదాకా 11 మ్యాచెస్ ఆడితే 6 గెలిచింది, 4 ఓడిపోయింది. 13 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీకి ఇంకా 3 పాయింట్లు కావాలి. ఇంకా 3 మ్యాచ్లు పెండింగ్ ఉంది. 3లో 2 మ్యాచ్లు గెలిచినా ఢిల్లీకి కూడా ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 6th ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ 11 మ్యాచెస్ ఆడింది, 5 మ్యాచెస్ గెలిచి 5 మ్యాచెస్ ఓడిపోయి 11 పాయింట్స్ ఉన్నాయి. కోల్కతాకి కూడా 5 పాయింట్స్ కావాలి. అంటే ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3లో 3 మ్యాచ్లు గెలిస్తేనే కోల్కతాకి ఛాన్స్ ఉంది. 1 మ్యాచ్ ఓడిపోయినా ఛాన్స్ ఉండదు.
ఇంకా 7th ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ 11 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచింది, 6 మ్యాచెస్ ఓడిపోయింది. మొత్తం 10 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా 6 పాయింట్స్ కావాలి. ఇంకా 3 మ్యాచ్లు ఆడాల్సిందే లక్నో. ఈ 3 మ్యాచ్లు గెలిస్తేనే లక్నో కూడా ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. టాప్ 7 టీమ్స్కి మాత్రం ప్రతి టీంకి ఛాన్స్ ఉంది. బాటమ్ 3 టీమ్స్ మాత్రం ఎలిమినేట్ అయిపోయినాయి. SRH, RR, చెన్నై సూపర్ కింగ్స్. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ IPL పాయింట్ టేబుల్ అప్డేషను. టాప్ 7 టీమ్స్కి మాత్రం ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంది. రాబోయే ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ జరగబోతుంది. ఈ మ్యాచెస్ అన్ని లైవ్ చూడాలంటే జియో హాట్స్టార్ లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ IPL పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.